హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సయ్యద్ రజియా ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మరి మీ అందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఈరోజు ఒక మంచి వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసానండి. మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది కదండి, థంబ్నెయిల్ చూసినప్పుడే. ఈ రోజుటి వీడియో ఏమిటంటే ఎగ్ బిర్యానీ అండి. ఈ ఎగ్ బిర్యానీ చికెన్ బిర్యానీకి ఏ మాత్రం తీసిపోదండి. ఒక్కసారి మీరు నేను చెప్పిన ప్రాసెస్లో ట్రై చేసి చూడండి, చాలా బాగా ఉంటుందండి. ఓకేనండి, మనమైతే ఇప్పుడు వీడియోలోకి ఎంటర్ అయిపోదామండి. ఎగ్ బిర్యానీ ప్రిపేర్ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఎగ్స్ కావాలండి, అలాగే రైస్ని మనం నానబెట్టుకోవాలి. నెక్స్ట్ అయితే ఇక్కడ ఆనియన్, టమోటాలు, పచ్చిమిరపకాయలు మంచిగా వాష్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా పెరుగు కావాలి. నెక్స్ట్ కారం పొడి, ధనియాల పొడి, గరం మసాలా, బిర్యానీ మసాలా కావాలండి. నెక్స్ట్ మనమైతే ఈ విధంగా మసాలా దినుసులు తీసుకోవాలండి. బిర్యానీ ఆకు, చెక్క, లవంగము, యాలకులండి. నెక్స్ట్ కొద్దిగా నిమ్మకాయ కూడా కావాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కావాలండి. అలాగే కొద్దిగా కొత్తిమీర, పుదీనా. ఇవన్నీ ఉంటే మనము ఇంట్లోనే ఎంతో ఈజీగా ఎవరైనా కానీ ఈ ఎగ్ బిర్యానీని ప్రిపేర్ చేసుకోవచ్చండి. మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దండి. ఇదైతే నా రిక్వెస్ట్ అండి. ఎందుకంటే మీరు లైక్ ఇస్తే నాకు మంచి వీడియోస్ తీయడానికి మోటివేషన్గా ఉంటుందండి. కాబట్టి లైక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి ఎంటర్ అయిపోదామండి. ఫస్ట్ అయితే మనము రైస్ను ఉడికించుకోవడానికి స్టవ్ను ఆన్ చేసి స్టవ్ మీద ఒక సెరవను పెట్టి దానిలోనికి వాటర్ను యాడ్ చేయాలండి. వాటర్ను యాడ్ చేసి దీనిలోనికి చెక్క, లవంగము, బిర్యానీ ఆకు, యాలక, నెక్స్ట్ దానిలోనికి తగినంత ఉప్పును యాడ్ చేయాలండి. ఈ విధంగా ఉప్పును యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ అయితే మనం దీనిలోనికి కొద్దిగా ఆయిల్ను కూడా యాడ్ చేయాలి. ఎందుకంటే బియ్యం అనేది పొడిగా రావడం కోసము మనమైతే దీనిలోనికి ఆయిల్ను కూడా యాడ్ చేస్తామండి. ఇదైతే ఒక టిప్ అండి. ఈ విధంగా చేస్తే మీకు రైస్ అనేది పొడిగా ఉంటుందండి. నెక్స్ట్ అయితే నేను ఒక హాఫ్ డజన్ కన్నా కొద్దిగా ఎక్కువ గుడ్లను అయితే తీసుకున్నాను. గుడ్లను తీసుకొని నేనైతే బాగా మెత్తగా ఉడికించుకొని పక్కన పెట్టుకున్నానండి. నెక్స్ట్ అయితే నేను దీనిలోనికి ఇంకా ఒక 3-4 మిరియాలను కూడా యాడ్ చేస్తున్నానండి. ఈ విధంగా వాటర్ మొత్తం బాగా మరుగుతూ ఉన్నప్పుడు మనమైతే రైస్ని నానబెట్టుకొని ఉంటాము కదండి, ఆ రైస్లోని వాటర్ని మొత్తం తీసేసి మనమైతే ఈ ఎసురులోకి మనము బియ్యాన్ని అనేది వేసేయాలండి. బియ్యాన్ని వేసేసి మనమైతే ఒక 70% వరకు మనము ఉడికించుకోవాలి. అంతకన్నా ఎక్కువగా అయితే అస్సలు ఉడికించుకోకూడదండి. నెక్స్ట్ అయితే ఈ విధంగా రైస్ మొత్తం బాగా ఉడికిన తర్వాత ఈ విధంగా ఒక హోల్స్ ఉన్నటువంటి గిన్నెలో మనమైతే వడపోసుకోవాలి. ఇప్పుడైతే నేను కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కోసము అదే సెరవను తీసుకున్నానండి. అదే సెరవను తీసుకొని దానిలోనికి ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేగిన తర్వాత నెక్స్ట్ నేను దీనిలోనికి బిర్యానీ ఆకు, చెక్క, లవంగము ఇవన్నీ వేస్తున్నానండి. నెక్స్ట్ అయితే దీనిలోనికి నేను కట్ చేసుకున్న ఆనియన్ను కూడా వేసుకుంటున్నానండి. ఆనియన్ అనేది తొందరగా వేగాలంటే మనమైతే ఆనియన్ కట్ చేసుకున్న తర్వాత దాన్ని విడివిడిగా చేసుకోవాలండి. ఒకదానికొకటి అతుక్కోకుండా బాగా విడిగా చేసుకోవాలి. అలాగే చాలా పతలాంగా అనేది కట్ చేసుకోవాలండి. ఆ విధంగా కట్ చేసుకుంటే మనకైతే ఆనియన్ అనేది తొందరగా వేగుతుంది. ఆనియన్ అనేది వేగిన తర్వాత నేనైతే దీనిలోనికి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేస్తున్నానండి. ఫ్రెష్గా ప్రిపేర్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం యాడ్ చేస్తే ఎగ్ బిర్యానీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. కాబట్టి మీకు వీలైతే ఫ్రెష్గా ప్రిపేర్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది బాగా మనము వేయించుకోవాలండి. దీనిలో ఉన్నటువంటి పచ్చివాసన మొత్తం పోయేంత వరకు అయితే మనం వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఎర్రగా వేగిన తర్వాత మనం దీనిలోనికి కట్ చేసుకున్న పుదీనా, కొత్తిమీరను కూడా యాడ్ చేసి బాగా నూనెలో అనేది ఈ రెండింటిని బాగా వేయించుకోవాలండి. పుదీనా, కొత్తిమీర బాగా వేగితే మనకైతే మంచి వాసన అనేది వస్తుందండి. అంతవరకు అయితే మనం వేయించుకోవాలి. ఇక్కడైతే కొద్దిగా మాడిపోతుంది అనిపించి నేనైతే కొద్దిగా వాటర్ను కూడా యాడ్ చేశానండి. ఈ విధంగా వాటర్ను కూడా మనం యాడ్ చేయొచ్చండి. ఎక్కువ నూనెను మనం వేయడం లేదు కాబట్టి
ఈ విధంగా మాడే సమయంలో మనం కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేస్తే మాడిపోదు. ఏ వంటకైనా కూడా మనము ఈ విధంగా కొద్దిగా వాటర్ని యాడ్ చేయొచ్చండి. నెక్స్ట్ అయితే నేను టమోటాలను యాడ్ చేస్తున్నాను. ఈ టమోటాలను కూడా బాగా మెత్తగా అయ్యేంత వరకు మనము ఉడికించుకోవాలి. నెక్స్ట్ అయితే నేను ఇక్కడ తగినంత ఉప్పు, పసుపు, అలాగే ధనియాల పొడి, గరం మసాలా, బిర్యానీ మసాలా కూడా యాడ్ చేస్తున్నానండి. ఈ విధంగా మనము యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ అయితే దీనిలోనికి తగినంత కారంను కూడా మనము యాడ్ చేసుకోవాలి. వీటిని యాడ్ చేసిన తర్వాత మనమైతే బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని ఈ మసాలాలు మొత్తం బాగా మగ్గేంత వరకు మనమైతే వేయించుకోవాలి. నెక్స్ట్ అయితే కొద్దిగా పెరుగును కూడా యాడ్ చేస్తున్నానండి. కంపల్సరిగా పెరుగును యాడ్ చేయండి. టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి. ఈ విధంగా పెరుగును యాడ్ చేసి మనము బాగా కలుపుకోవాలండి. పెరుగును యాడ్ చేసేటప్పుడు మనము మంటను సిమ్లో పెట్టుకొని పెరుగును యాడ్ చేయాలండి. లేకపోతే పెరుగు అనేది పగిలిపోయే ఛాన్సెస్ ఉంటాయండి. నెక్స్ట్ అయితే నేను ఇక్కడ సగం నిమ్మకాయ రసంను యాడ్ చేస్తున్నానండి. కంపల్సరిగా నిమ్మకాయ పెరుగును యాడ్ చేయండి. టేస్ట్ అనేది బాగా ఉంటుంది. ఈ మసాలాలు మొత్తం బాగా ఉడికిన తర్వాత నెక్స్ట్ అనేది నేను ఎగ్స్ అనేది యాడ్ చేస్తున్నానండి. మనము ఎగ్స్ని యాడ్ చేసిన తర్వాత కొద్దిసేపు అనేది ఒక 5 మినిట్స్ వరకు మనము ఈ మసాలాలు మొత్తము బాగా పట్టేంత వరకు ఎగ్స్కి కొద్దిసేపు అయితే ఉడికించాలండి. ఈ విధంగా బాగా ఉడికిన తర్వాత మనమైతే స్టవ్ను బంద్ చేసేసుకోవాలి. బంద్ చేసుకొని నేనైతే ఈ కర్రీని మొత్తం ఒక ప్లేట్లో తీసేసుకున్నానండి. ఇక అయితే కర్రీ ప్రిపేర్ చేసిన సెరవలోనే నేను కొద్దిగా ఆయిల్ని యాడ్ చేస్తున్నానండి. ఎందుకంటే మనము ఈ సెరవలోనే కొద్దిసేపు దమ్ అనేది పెడతాం కాబట్టి కొద్దిగా ఆయిల్ని యాడ్ చేస్తున్నాను మాడిపోకుండా. ఇప్పుడైతే ఒక లేయరు రైసు, ఒక లేయరు ఎగ్ కర్రీ అనేది మనము యాడ్ చేయాలి. ఇక్కడ చూడండి, ఫస్ట్ అయితే నేను రైస్ని యాడ్ చేస్తున్నాను. తర్వాత నేను కొద్దిగా కర్రీ అలాగే ఎగ్ను కూడా 1 ఎగ్ను కూడా యాడ్ చేశాను. నెక్స్ట్ ఇప్పుడైతే ఒక లేయర్ ఏమో రైస్, ఒక లేయర్ ఏమో ఎగ్ కర్రీ అనేది ఈ విధంగా యాడ్ చేయాలి. మొత్తం రైస్ ఎగ్ కర్రీ అయిపోయేంత వరకు మనం ఈ విధంగా యాడ్ చేయాలి. నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా అయితే మనము యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే నేను ఈ సెరవకు ఒక క్లాత్ తీసుకొని ఆ క్లాత్ను తడిపి నేనైతే ఈ సెరవకు గాలిపోకుండా నేనైతే టైట్గా చుట్టేస్తాను. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మనము టైట్గా అయితే కట్టేసుకోవాలి. ఈ విధంగా టైట్గా కట్టేసి మనం నెక్స్ట్ అయితే దానిపైన ఒక ప్లేట్ అనేది పెట్టేయాలండి. ఈ విధంగా అయితే మనము స్టవ్ మీద పెట్టేసుకోవాలండి. స్టవ్ను మటుకు సిమ్లోనే పెట్టుకోవాలి. నెక్స్ట్ అయితే ఇక్కడ పైన బరువును పెట్టేసుకోవాలండి. కంపల్సరీగా బరువును పెట్టేసుకోవాలి. ఎందుకంటే లోపల ఆవిరి అనేది బయటికి పోకుండా మనమైతే ఈ విధంగా పెట్టుకొని ఒక 15 మినిట్స్ వరకు దమ్ చేసుకోవాలండి. నేనైతే హై ఫ్లేమ్లో ఒక 3 మినిట్స్ వరకు పెడతానండి. ఇక మిగిలిన 12 మినిట్స్ సిమ్లోనే పెట్టి దమ్ చేసుకుంటానండి. నెక్స్ట్ అయితే మనము స్టవ్ను బంద్ చేసుకోవాలి. బంద్ చేసుకున్న వెంటనే మనము ప్లేట్ను ఓపెన్ చేయకూడదండి. తిరిగి మనం ఒక 10 మినిట్స్ వరకు మనం అలాగే వదిలేయాలి. అలాగే వదిలేస్తేనే మనకు పర్ఫెక్ట్గా ఎగ్ బిర్యానీ అనేది రెడీ అవుతుందండి. 10 మినిట్స్ తర్వాత మాత్రమే మనం ఓపెన్ చేయాలి. ఇదైతే కంపల్సరిగా గుర్తుంచుకోండి. ఇప్పుడు చూడండి, పర్ఫెక్ట్గా ఎగ్ బిర్యానీ అనేది రెడీ అయ్యిందండి. ఈ ఎగ్ బిర్యానీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా ఇష్టపడతారు మీ పిల్లలు. ఒక్కసారి మీ ఇంట్లో కూడా ప్రిపేర్ చేసి టేస్ట్ అనేది ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ రోజుటి వీడియో అయితే ఇంతేనండి. మీకైతే నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.